నమస్తే సుబ్బారావు గారు. నమస్తే అండి. ఐఐటి, జేఈఈ, నీట్ 6వ తరగతి నుంచి 10వ తరగతిలోనే ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారని మనం లాస్ట్ ఎపిసోడ్లో మాట్లాడడం జరిగింది. ఎస్పెషల్లీ ఈ ప్రాసెస్లో పిల్లలకి చాలా ఇబ్బందులు వస్తూ ఉంటుంటాయి. అర్థం కాని పరిస్థితి అండ్ ఏ పర్పస్న అసలు ఈ వయసులో మేము దీన్ని తీసుకున్నాము, ఎందుకు ఈ కోర్సెస్ అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక ఎడ్యుకేషన్ అయితే ఈవినింగ్ నుంచి మళ్ళీ తర్వాత ఎక్స్ట్రా యాక్టివిటీ కింద ఇటువంటి కోర్సెస్లో పిల్లల్ని ఉంచేస్తూ ఉన్నారు పేరెంట్స్. కొన్ని స్కూల్స్లో అయితే ఓన్లీ ఇదే యాక్టివిటీ పెట్టి ఫీజెస్ కావచ్చు, వాళ్ళ టైంని కావచ్చు తీసేసుకుంటున్నారని చెప్పచ్చు. ఈ ప్రాసెస్లో పిల్లలకి ఎదురయ్యే సమస్యలు చాలా ఉంటాయి. వాటిని పేరెంట్స్ ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, ఎలా అర్థం చేసుకోవాలి? మనం ప్రతిసారి చెప్తున్నామండి, మీరు చెప్పినట్టుగా ఉదయం నుంచి రాత్రి వరకు చదువులు, క్లాస్ రూము, ఆ బెంచీల్లోనే కూర్చోబెట్టడం వల్ల విలువైనటువంటి సమయం, ఎమోషనల్ స్కిల్స్ అంటే ఫ్యామిలీతో ఒక రిలేషన్ ఉండదు, తగ్గిపోతూ ఉంటుంది. లేదా అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్తో ఒక రిలేషన్ ఉండదు, ఎమోషనల్ స్కిల్స్ని లూజ్ అయిపోతున్నారు, కమ్యూనికేషన్ స్కిల్స్ పాడైపోతున్నాయి. ఇక ఫిజికల్ స్కిల్స్ అయితే మనం అసలు చెప్పుకోవాల్సినటువంటి పనే లేదు. ఉదయం నుంచి సాయంత్రం దాకా అక్కడే ఉండేటప్పుడు అసలు ఫిజికల్ స్కిల్స్కి అసలు స్కోపే లేదు, అసలు స్కోపే లేదు. ఇట్లాంటి పరిస్థితులు చాలా చూస్తూ ఉన్నామండి. మరి దానికి ఒక అవేర్నెస్ రావాలి, అందరిలో ఒక మార్పు రావాలి. ఆ యొక్క పర్పస్ని పేరెంట్స్ ముందు అర్థం చేసుకున్నట్లయితే వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళ ముందు కనిపిస్తాయండి. అంతే, అదే మన ఉద్దేశం. ఇక మీరు అడిగినటువంటి ప్రశ్నకి, ఈ పిల్లలు ఎవరైతే ఆల్రెడీ కోర్సులో జాయిన్ అయి ఉన్నారు, సో అలాంటి పిల్లల్లో ఒక కేసు 1 చెప్తానండి. ఇప్పుడు 11th 12th పిల్లలు జనరల్గా 11thలో స్టార్ట్ చేసిన తర్వాత ఆ పిల్లల్ని మీరు మొట్టమొదటిగా అడిగితే పర్వాలేదు అంటారు. కొన్ని రోజుల తర్వాత కొంచెం అర్థం కావట్లేదు అంటారు. కొన్ని రోజుల తర్వాత ఆ డిస్కషన్ ఏదైతే మార్కుల గురించి, జేఈ నీట్ మార్కుల గురించి, ఆ యొక్క కోచింగ్కి సంబంధించినటువంటి డిస్కషన్ని కొంచెం దూరం జరుగుతారు, కొంచెం ఆసక్తి చూపరు. మరికొన్ని రోజులైతే కంప్లీట్గా అవాయిడ్ చేస్తారు. సో పేరెంట్స్ ఎవరైతే మా ఈ వీడియో చూస్తున్నారో, మీ పిల్లల్ని కనుక ఈ కోర్సులలో జాయిన్ చేస్తే ఎస్పెషల్లీ చెప్పిన 4 పాయింట్స్ని క్రాస్ చెక్ చేయాల్సిన అవసరం ఉంది. వీడియో మొత్తం చూడండి, మీకు మీ పిల్లల భవిష్యత్తుకి చాలా పెద్ద ఇంపాక్ట్ని క్రియేట్ చేసే వీడియో ఇది. సో ఇలా జరుగుతుంది అంటే ఏం జరుగుతుంది? మొట్టమొదటి మీరు చూస్తే పాపం ఆ పిల్లలకి నిజాయితీ ఉంది, పర్వాలేదు మనం సాధిద్దాం అనేటువంటి ఆలోచన ఉంది, పర్వాలేదు అన్నారు అంటే. తరువాత అర్థం కావట్లేదంటే నిజాయితీ ఉంది. 3వ కేసు ఎప్పుడు వచ్చేస్తుందంటేనండి, వాళ్ళకి ఆ సరైన సపోర్ట్ లేనప్పుడు 3వ కేసు వచ్చేస్తుంది. అంటే దాన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు, ఖచ్చితంగా కంప్లీట్గా డిస్కషన్కి దూరం అయిపోతూ ఉంటారు. మరి ఇలాంటి సందర్భంలో సరైనటువంటి సహకారం అందించకపోతే వాళ్ళకి జేఈ అడ్వాన్స్డ్ కానివ్వండి, నీట్ కానివ్వండి, జేఈ మెయిన్స్లో కానివ్వండి, బిట్సాట్లో కానివ్వండి, ప్రైవేట్ యూనివర్సిటీస్లో కానివ్వండి, చివరికి ఎంసెట్లో కూడా ఏమీ రానిటువంటి పరిస్థితుల్లో వేల మంది పిల్లలు మిగిలిపోతారండి. ఆ ఇనీషియల్గా ఆ సపోర్ట్ లేకపోవటం వల్ల. సో ఆ మెంటల్గా స్ట్రెంగ్త్ దెబ్బతినేస్తుందండి. ఎప్పుడైతే మనకి మెంటల్గా స్ట్రెంగ్త్ దెబ్బతినేస్తుందో, ఐ కాంట్ అంటే ఏం చేస్తాం చెప్పండి? ఐ కెన్ అంటే నేను ఎనర్జీ వస్తుంది, నాకు ఎనర్జీ వస్తుంది. నేను ఐ కాంట్ అనేటప్పుడు పిల్లవాడు ఐ కాంట్ అనేటువంటి విధంగా తర్పీదు పొందుతాడు అనమాట. మనం ఏదో ఆశలతో పెడితే అది ఆటోమేటిక్గా ఆపోజిట్ డైరెక్షన్లో అంతే వేగంతో వెళ్ళిపోతూ ఉంటుంది. చివరికి ఆ పిల్లలు ఏమవుతారంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేకుండా నాకు ఆ సామర్థ్యం లేదు అనేటువంటి పరిస్థితికి వచ్చేస్తారండి, సరైనటువంటి శ్రద్ధ తీసుకోకపోతే. ఇది కేసు 1 అండి. కేసు 2 మీరు 9th 10th లేదా లోయర్ క్లాసెస్లో చెప్తూ ఉన్నారు. సో ఇక్కడేం జరుగుతుందంటే, ఈ 9th 10thలో కోచింగ్ ఏదైతే జరుగుతుందో, నేను 11th 12th సిలబస్ అక్కడ చెప్తున్నారు అంటే మీ పిల్లవాడు నాశనం అయిపోవటానికి 99% ఆపర్చునిటీ ఉంది, అవకాశాలు ఉన్నాయి అని నేను చెప్తున్నా, ఇంత స్పష్టంగా నేను చెప్తున్నా. సో ఇక్కడ ఏం చేస్తారంటే అండి, ఆ ఉన్నటువంటి క్వశ్చన్సే ఇచ్చి అదే క్వశ్చన్స్ ఎగ్జామ్లో ఇవ్వటం వల్ల కొంతమంది పిల్లలు బై హార్ట్ చేసి దాన్ని రాస్తూ ఉంటారు, కొన్ని మార్కులు కనిపిస్తూ ఉంటాయి. ఒక ఫాల్స్ రియాలిటీని పేరెంట్స్కి క్రియేట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు జరుగుతూ ఉన్నది. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ పిల్లలు, నేను ఒక చిన్న టెక్నిక్ చెప్తాను పేరెంట్స్ అందరికీ కూడా. 9th 10thలో చదువుతున్నటువంటి మీ పిల్లలు కోచింగ్కి వెళ్తున్నట్లయితే, లేదా ఆ స్కూల్స్ కోచింగ్ ఇస్తున్నట్లయితే, కోచింగ్ క్లాసెస్ ఎలా ఉన్నాయి అంటే చాలా ఈజీగా ఉన్నాయి అన్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళు పాడైపోతున్నారు. వాళ్ళు ఈజీగా ఉన్నారు, ఇబ్బంది లేదు అన్నారు అంటే వాళ్ళు అపసవ్య దిశలో వెళ్తున్నారు అనేటువంటిది స్పష్టం అండి. అక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అవునండి.
సో ఎందుకంటే ఈ జర్నీ సరళంగా ఉండదండి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కొంచెం అర్థమైనట్టు, అర్థం కానట్టు, అర్థమైనట్టు. ఒక్కసారి చాలా ఉత్సాహంగా చేస్తారు, మళ్ళీ ఒక కాంప్లెక్స్ అంటే కొత్త కాన్సెప్ట్ వచ్చేటప్పటికి, కాంప్లెక్స్ కాన్సెప్ట్ కాదు కానీ కొత్త కాన్సెప్ట్ వచ్చేటప్పటికి మళ్ళీ ఆ ఎనర్జీ వెనక్కి వెళ్తూ ఉంటుంది. దాన్ని మళ్ళీ తట్టుకునే 3-4 రోజులు చేయగలిగి ముందుకెళ్తే మళ్ళీ ఉత్సాహం వస్తుంది. సో ఇలాగుంటుంది జర్నీ. సో అది ఫీల్ అవ్వట్లేదు అంటే వాళ్ళు ఖచ్చితంగా ఆ జర్నీలో లేరు, ఏదో ఫాల్స్ రియాలిటీలో ఉన్నారు. ఇదండి స్పష్టంగానే. మరి దేనికి కారణాలు ఏమిటి? నేను 2 కారణాలు చెప్తానండి. ఒకటి, మీ పిల్లలకి శ్రద్ధ లేకపోవటం, ఇంట్రెస్ట్. రెండవది, మీరు ఎక్కడైతే జాయిన్ చేశారో ఆ కాలేజు పాటించేటువంటి పద్ధతులు. ఇదేమిటి సార్, కాలేజ్ ఎంతో ఆశలతో మనం లక్షలు కట్టి కాలేజీలో జాయిన్ చేస్తే కాలేజ్ వాళ్ళే మా పిల్లలకి ఇలా తయారయ్యారు అని అంటున్నారేంటి అని అనుకోవచ్చు. నేను స్పష్టమైన కారణాలు చెప్తాను. సో ఈ 2 కారణాలండి, శ్రద్ధ లేకపోవటం, రెండవది కాలేజ్ వాళ్ళు అనుసరించేటువంటి విధానం. సో మరి మొదటి దానికి వద్దాం. పిల్లలకి శ్రద్ధ లేకపోవటానికి అసలు కారణాలు ఏంటి, రీజన్స్ ఏంటి? నేను చాలా స్పష్టంగా తల్లిదండ్రులందరికీ అర్థమయ్యేటువంటి విధంగా ఒక 5 కారణాలు చెప్తానండి. మొట్టమొదటిది, పిల్లల్లో ఈ 11th వచ్చేటప్పుడు అంటే ఈ జేఈ నీట్ కోచింగ్లో జాయిన్ చేసిన తర్వాత మొట్టమొదటి భయం, నాకు ఫౌండేషన్ లేదు, లేదా కంపారిజన్, అక్కడ ఉన్నటువంటి పిల్లలు నాకన్నా గొప్పగా కనిపిస్తున్నారు అనేటువంటి ఒక ఫాల్స్ ఇల్యూజన్ వస్తుందన్నమాట అండి. ఎవరైనా వీళ్ళకన్నా తొందరగా ఆన్సర్ చెప్పారనుకోండి, అయ్యో నేను చాలా లో, ఇంకా చాలా గ్రేట్, ఇన్సెక్యూరిటీ క్రియేట్ అయిపోయింది. ఫస్ట్ది అదండి, ఆ ఫౌండేషన్ లేదు నాకు ఆ కంపారిజన్తో వచ్చేటువంటి భయం అన్నమాట అండి. సో రెండోది ఏమిటంటే అండి, వాళ్ళకి కొంత బ్లాక్స్ ఉంటాయి. నాకు మ్యాథ్స్ ఇష్టం కాదు, సబ్జెక్ట్ వీక్ ఎప్పుడు ఉంటుందో అది ఖచ్చితంగా కోర్సెస్ ఏవైతే తీసుకుంటుంటారో వాటిపైన ఆ ప్రభావం పడుతూ ఉంటుంది సార్, ఖచ్చితంగా. ఎందుకంటే నాకు అది రాదు కదా, లేదు, ఆ క్లాస్ వచ్చేటప్పటికి అయిపోతుంది. సో మరి మూడు సబ్జెక్టులో ఒకటి అది అయినప్పుడు 33% పోయింది కదండి, 1/3 వాళ్ళు వెనకబడిపోతున్నారు కదా. సో ఇది రెండవ కారణం అండి, సబ్జెక్ట్ బ్లాక్స్. మూడవది, పేరెంట్స్ ఫోర్స్ వల్ల జాయిన్ అయినటువంటి పిల్లలు ఉంటారండి, పాపం వాళ్ళు ఏ ఇంట్రెస్ట్ చూపించలేరు. ఇది మూడో కారణం అండి. ఇక 4వ కారణంకి వచ్చేటప్పటికి అడిక్షన్ అండి. అది ఆన్లైన్ కంటెంట్ అడిక్షన్ కావచ్చు, చదవటం మానేసి వేరే యాక్టివిటీస్ అన్నిటికీ అడిక్ట్ అయిపోవటం అనేటువంటిది. ఇది 4వదండి. ఇక 5వదండి, అతి ముఖ్యమైనటువంటిదండి, పర్పస్ తెలియకపోవటం. అసలు ఎందుకు చదువుతున్నాం, ఈ కోర్స్ ఏంటి, ఇది నేర్చుకొని దీన్ని సాధించడం వల్ల నాకేమొస్తుందన్న కాస్ట్ తెలియకపోతే. ఎస్, నేను లాస్ట్ వీడియోలో కూడా మనం డిస్కస్ చేసామండి. మార్క్స్ కాదు, ర్యాంక్స్ కాదు, దాని పర్పస్ తెలియాలి, వై రీజన్ తెలియాలి. సో ఇప్పుడు ఈ మార్క్స్ ర్యాంక్స్ అనేటువంటి 2 సంవత్సరాల తర్వాత తెలుస్తుందండి, ఈరోజు తెలియదు. కానీ ఈ ప్రయాణం ప్రతి పిల్లవాడికి అద్భుతంగా తయారు చేస్తుందండి. మొట్టమొదటిగా ఏమిటంటే అండి, ఈ జేఈ నీట్ అనేటువంటి ప్రయాణం విభిన్నంగా ఉంటుందండి. సో వినూత్నమైనటువంటి ఆలోచనల్ని ప్రేరేపిస్తుందండి, దాన్ని జాగ్రత్తగా తీసుకోగలిగితే. రెండవది, ఆ సమస్యలను స్వీకరించడం. నేను ఇప్పుడే చెప్పాను, ఆ జర్నీ పైకి కిందకి వెళ్తూ ఉంది అని. సో ఆ సమస్యలను స్వీకరించి తట్టుకునేటువంటి సామర్థ్యాన్ని ఇస్తుందండి. ఇది వచ్చిన తర్వాత నేను నేర్చుకుని నేను మరలా ముందుకు వెళ్ళగలను, ఆ కంటిన్యూస్ లెర్నింగ్కి కావలసినటువంటి మెంటల్ స్ట్రెంగ్త్ని ఇస్తుందండి. జీవితానికి ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి? పిల్లలు ఈ సామర్థ్యంతో బయటకు వస్తే అంత శక్తి ఉందన్నమాట అండి. సో ఈ యొక్క జేఈ నీట్ కోచింగ్లో అంత శక్తి ఉందండి. నేను అందుకే సో అది తెలియాలనే ఇప్పుడు మనం రాసినటువంటి బుక్లో సో బియాండ్ ర్యాంక్స్, సో ఈ జర్నీని మనం ఎలా ముందుకు తీసుకెళ్ళగలగాలి, ర్యాంక్స్ అనేవి లాస్ట్ రోజు వస్తాయి, ఆ మధ్యలో ఆ స్ట్రెంగ్త్ ఇచ్చేటువంటిది అనమాట అండి. సో ఇది పర్పస్ తెలియాలి, ఈ పర్పస్ వాళ్ళకి తెలిసినప్పుడు ఆ శ్రద్ధ వస్తుంది. ఇది మొదటిదండి. ఇక రెండవ కారణం స్కూల్స్ ఎలా చేస్తున్నాయి. చాలా సింపుల్ కారణం చెప్తాను మీకు. ఒక పిల్లవాడు 1 కిలోమీటర్ రన్ చేయడానికి 6 నిమిషాలు తీసుకుంటున్నాడు అనుకుందామండి, సాధారణమైనటువంటి స్పీడ్. వీడిని మీరు స్కూల్లో వేసిన తర్వాత నువ్వు 5 నిమిషాల్లో రన్ చేయాలి అని మొదటి రోజు చెప్పారనుకోండి, ఏమవుతుంది చెప్పండి? వాడికి కొంత ప్రెషర్ అండ్ దాంతోపాటు స్ట్రెస్ అనిపిస్తుంది, ప్రయత్నం అయితే చేస్తాడు కానీ ఎక్కడో భయం ఉంటుంది. సో మరి అదే రోజు చెప్తే లేదా రెండో రోజు చెప్తే చేయలేడు కదండి. కానీ వాడికి సామర్థ్యం ఉంటుంది. 10 రోజులు ట్రైన్ చేసి చేయగలిగితే వాడు ఆ శక్తిని చూడగలుగుతాడు, ప్రయత్నిస్తాడు, చేయగలుగుతాడు. ఇక్కడ చేస్తున్నటువంటిది అదండి. మొట్టమొదటి కారణం, ఏ స్కూల్ అయితే ఏ కాలేజ్ అయితే ఉందో దీన్ని డంప్ చేసి తక్కువ టైంలో దాన్ని కంప్లీట్ చేయాలి అని లేనటువంటి భారాన్ని వాళ్ళ మీద పెడుతున్నారా ఒక్కసారి ఆలోచించండి పేరెంట్స్ అందరూ కూడా. రెండవది, ఆ కొద్ది మందిని మాత్రమే పట్టించుకొని ఆ కొద్ది మందికి మాత్రమే హెల్ప్ చేసి, అంటే
టాప్ లేయర్లో ఉన్నటువంటి ఒక 10 మందిని మాత్రమే పట్టించుకుని మిగిలిన వాళ్ళకి చేయూత అందించకుండా అక్కడ వ్యవస్థ ఉంటే అది వాళ్ళ తప్పే కదండి. ఇక మూడవది, ఎప్పుడైతే కింద పడిపోతున్నాడో పిల్లవాడు, సో అక్కడ ఆ టీచర్సు సిస్టమ్ యొక్క సపోర్ట్ కావాలి. అదే కదండి ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఏంటి, ఆ కింద పడిపోతున్నప్పుడు చెయ్యి అందించి వాడిని తర్వాత ఉన్నటువంటి హైట్ని చూపించగలిగితే తర్వాత మీ అవసరం ఉండదు, వాడే పరిగెత్తుకుని వెళ్తాడు. అది ఇవ్వకపోతే, అక్కడ హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వకపోతే వాళ్ళు నా దగ్గర సామర్థ్యం లేదని అనుకుంటారు. ఇక్కడ పేరెంట్స్ కూడా ఇందులో పాత్రదారులు అండి. ఇక్కడ కొంత మేరకు నాకు ఆ మార్క్సే కావాలి, నీకు ఈ మార్క్స్ రాలేదు, లాస్ట్ వీక్ చెప్పావు వస్తాయని, ఈ వారం కూడా రాలేదు, అక్కడ జరుగుతున్న ఇది సరి చేయకుండా పిల్లలు నిజాయితీతో పనిచేస్తున్నా సరే వాళ్ళకి మార్క్స్ రావండి. ఇప్పుడు ఏవైతే కారణాలు చెప్పామో ఇది సరి చేయకుండా, సో దీన్ని జాగ్రత్తగా వాళ్ళు చూసి దాన్ని సరిచేసి ఆ గమ్యాన్ని వాళ్ళకి తీసుకెళ్ళగలిగితే వాళ్ళ యొక్క భవిష్యత్తు వేరేగా ఉంటుంది. అంటే ఇక్కడ పడిన కష్టం జీవితాంతం ఉపయోగపడుతుందండి. అంత గొప్ప వ్యవస్థ దీని నుంచి క్రియేట్ చేయొచ్చు అనమాట అండి. సో ఐఐటి, జేఈ, నీట్ ఎవరైతే ప్రిపేర్ అవుతుంటుంటారో, ఆ కోర్సెస్కి జాయిన్ అవుతుంటుంటారో, ఎస్పెషల్లీ పిల్లల కంటే ముందు పేరెంట్స్ దీనిపైన అవేర్నెస్ని క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఎపిసోడ్లో పేరెంట్స్ పాత్ర ఎంత ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దయచేసి ప్రతిదానికి రీజన్ చెప్పారు. ఇంట్రెస్ట్ చూపించకపోవడానికి, ఇంట్రెస్ట్ చూపించడానికి, ఇంట్రెస్ట్ కలిగేలా ఉండడానికి ఈ కోర్సెస్లో ఏముంటుందన్న విషయాన్ని ఎపిసోడ్ మొత్తం మీరు 1-2 సార్లు చూస్తే ప్రతి పేరెంట్కి కూడా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. లేదు పర్సనల్గా మేము ఇంకా మాట్లాడాలి అనుకుంటున్నాం, మా పిల్లల్ని వీటిలో రాణించాలి అనుకున్నా సుబ్బారావు గారు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. ఆల్రెడీ మీ పిల్లలు ఈ కోర్సెస్ తీసుకుంటున్నారు, వాళ్ళు చాలా స్ట్రెస్లో ఉన్నారు, బర్డెన్ ఫీల్ అవుతున్నారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, ఫోకస్ లేదు, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి. ఐఐటి, జేఈ, నీట్ ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో, ఆ కోర్సెస్లో ఉన్నారు, ఇప్పటి నుంచి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు, అంటే 6th నుంచి మనం చూసుకుంటే ఈ కోర్సెస్ని ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయని ప్రతి కాలేజెస్లో, ప్రతి స్కూల్స్లో మనం వింటూ ఉన్నాము. అలా మీ పిల్లల్లో కనుక ఇటువంటివి మీరు చూసి ఐడెంటిఫై చేస్తే అవేర్నెస్ని క్రియేట్ చేయండి, సెషన్స్కి తీసుకురండి. దీనికి తగ్గ పూర్తి వివరాలు మేము స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కనుక కాల్ చేస్తే ఇచ్చే అవకాశం ఉంటుంది. అండ్ సార్, ఎస్పెషల్లీ పేరెంట్స్ కనుక పర్సనల్ అపాయింట్మెంట్ కావాలి, మాకు కెరియర్ గైడెన్స్ కావాలి, అండ్ వీటితో పాటు కొంత అవేర్నెస్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాం అనే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మనం తీసుకునే అవకాశం ఉంటుంది అపాయింట్మెంట్? తప్పకుండా అండి. ఏదైతే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుందో ఆ నెంబర్ కాల్ చేస్తే మన టీం అపాయింట్మెంట్ ఇస్తారండి. ఇక్కడ 2 రకాలు ఉన్నాయండి. ఒకటి, వాళ్ళకి పర్సనలైజ్డ్గా ఏదైతే అవసరాలు ఉన్నాయో, ప్రతి పిల్లలకి వేరు వేరు అవసరాలు ఉంటాయి, వాళ్ళ పర్సనల్ సెషన్లో అపాయింట్మెంట్ తీసుకుని వచ్చి కలవచ్చండి. రెండవది, గ్రూప్ క్లాసెస్ కూడా మనం కండక్ట్ చేస్తున్నాం. ఓన్లీ ఐఐటి, జేఈ, నీట్ పిల్లలు ఎవరైతే ఈ జర్నీలో ఉన్నారో వాళ్ళకి మాత్రం ఒక గ్రూప్ సెషన్స్ కండక్ట్ చేస్తున్నాం. దేని మీద కండక్ట్ చేస్తున్నాం అంటే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా అనండి. అంటే ఇంత లోతుగా వాళ్ళ సమస్యలను అర్థం చేసుకుని డిజైన్ చేసినవి లేవండి, నేను గర్వంగా చెప్పగలుగుతాను. ప్రతి సోమవారం వాళ్ళు స్ట్రెస్, యాంగ్జైటీ ఫీల్ అవుతున్నట్లయితే ఆ జర్నీలో దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి అనేటువంటిది మండే ఆ సెషన్ జరుగుతుందండి. సో నెక్స్ట్ వెన్స్డే వచ్చేటప్పటికి కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి, ఫిజిక్స్లో కానివ్వండి, మ్యాథ్స్లో కానివ్వండి, వాటిని ఎలా డీల్ చేయాలి, అక్కడ ఇబ్బంది ఎదురవుతున్నట్లయితే ఆ సెషన్కి బుధవారం జరుగుతుందండి. ఇక శుక్రవారంకి వచ్చేటప్పటికి ఎగ్జామ్ స్ట్రాటజీ. కొంతమంది పిల్లలు చాలా బాగా చదువుతారు, పాపం ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికి చేయలేకపోతుంటారు. అదొక అద్భుతమైనటువంటి హార్ట్ అనమాట అండి, దాన్ని నేర్చుకోవాలి. ఆ ఎగ్జామ్ స్ట్రాటజీస్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఎగ్జామ్ స్ట్రాటజీస్ ఎలా నేర్చుకోవాలి అనేటువంటిది ప్రతి శుక్రవారం అండి. ప్రతి వారం ఈ 3 క్లాసులు, ఏ సమస్య అయితే వాళ్ళకు ఉందో ఆ గ్రూప్లో వాళ్ళకి జాయిన్ అవ్వచ్చు అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.